ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వృశ్చిక రాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. ఆగస్టు 9, 10, 11 తారీఖుల్లో వృశ్చిక రాశి వారిని ఒక స్త్రీ వెతుక్కుంటూ మీ ఇంటికి రాబోతుంది. మరి ఇంతకీ ఆగస్టు 9, 10, 11 తారీఖుల్లో వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులను ఏ స్త్రీ వెతుక్కుంటూ వస్తుంది? అసలు మీ ఇంటికి ఆ స్త్రీ వెతుక్కుని రావడానికి గల కారణాలు ఏంటి? అసలు ఇంతకు ఆమె మీకు ఏమవుతుంది? ఆమెకు మీకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క వృశ్చిక రాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మరి మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ వాచ్ చేస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ప్రతి నెలలో కూడా గ్రహాల సంచారం కారణంగా అన్ని రాసుల వారి జాతకాలు అనేవి మారుతూ ఉంటాయి. ముఖ్యంగా కనుక మనం చూసుకున్నట్లయితే వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం ఖగోళంలో గ్రహాలు ఒక నిర్దిష్ట సమయంలో రాశి సంచారం చేస్తూ అనుకూల మరియు ప్రతికూల ఫలితాలను కలగజేస్తూ ఉంటాయి. ప్రధానంగా మనకు రాత్రి వేళ వెలుగును ప్రసాదించే చంద్రుడు మనసుకు కారకుడు. మన మనసు చంచలంగా ఉన్నా స్థిరంగా ఉన్నా అందుకు చంద్రుడే కారకుడవుతాడు. ఆయన రాసుల్లో కాకుండా నక్షత్రాలు సంచరిస్తుంటాడు. ఏ నక్షత్రంలో సంచార దశలో ఉంటే ఆ నక్షత్రానికి సంబంధించిన రాశిలో సంచారం చేసినట్లుగా జ్యోతిష పండితులు భావిస్తారు. ప్రస్తుతం చంద్రదేవుడు నీడ గ్రహమైనటువంటి రాహువు సొంత నక్షత్రమైన స్వాతిలో సంచారం చేస్తున్నాడు. ఈ యొక్క ప్రభావం అనేది 12 రాసులకల్లా ముఖ్యంగా కనుక మనం చూసుకుంటే 5 రాసుల వారిపైన ఎక్కువగా ఎఫెక్ట్ పడుతుంది. అది కూడా చాలా అంటే చాలా లక్కీ రాసుల్లో మాత్రమే ఈ యొక్క ప్రభావం అనేది ఉండబోతుంది. వాటిల్లో మొట్టమొదటి రాశి ఈ వృశ్చిక రాశి. అవునండి, ఈ యొక్క వృశ్చిక రాశి వారికి రాబోయే రోజుల్లో పట్టిందల్లా బంగారం కాబోతుంది. గ్రహ బలం మీకు తోడు కాబోతుంది. మీరు పడుతున్న కష్టానికి గ్రహాలు అనుకూలత వల్ల అద్భుతమైన ఫలితాలను రాబోయే రోజుల్లో మీరు అందుకోబోతున్నారు. అవునండి, నిజంగా జరగబోయే తెలిస్తే ఆశ్చర్యపోతారు. అటువంటి ఊహించని పరిణామాలు రాబోయే రోజుల్లో మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలు ఏమన్నా ఒకవేళ మీ కుటుంబంలో ఉన్నట్లయితే గనక అటువంటి విభేదాలు మళ్ళీ మీ కుటుంబ సభ్యులు గుర్తుపెట్టుకోండి. ఎలాంటి విభేదాలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయి మళ్ళీ మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో కలుస్తారు. మీకున్న కష్టాలను చంద్రుడు తొలగింపజేస్తాడు. ఫ్యామిలీలో సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. మీ జీవితం కొత్త మార్గంలో ట్రావెల్ అవుతూ పయనిస్తుంటుంది. ఒక రకంగా డబ్బులు కూడా మీకు వర్షంలాగా కురుస్తాయని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టానికి ఈ సమయంలో మీరు అతి పెద్ద స్థాయిలో ఈ సమయంలో ప్రతిఫలం మీకు దక్కబోతూ ఉంది. ఆ యొక్క కారణం వల్ల ఆర్థికంగా మీకు ఎలాంటి లోటు అనేది ఉండదు. అవునండి, వృశ్చిక రాశి వారు మీలో ఎవరైతే నిరంతరం కష్టపడుతూ ఏదో ఒక పని చేస్తూ ఖాళీగా ఉండకుండా ఉన్న సమయాన్ని వేస్ట్ చేయకుండా ఏ విధంగా వృధా చేయకుండా ఎవరైతే ఉపయోగించుకుంటారో ఆ సమయాన్ని ఉపయోగించుకున్న వ్యక్తులు ప్రస్తుత సమయంలో గనక మనం చూసుకున్నట్లయితే చక్కటి ఫలితాలను పొందుకోబోతున్నారు. మీరు అనుకున్న స్థాయి కంటే ఎక్కువగా మీరు ఏదైతే ఒక గోల్ పెట్టినారో అంతకు మించిన ఎక్కువ ప్రతిఫలం ఈ సమయంలో మీరు పొందుకోబోతున్నారండి. అదేవిధంగా ఈ ఆగస్టు మంత్ వృశ్చిక రాశి వారికి అన్ని విధాలా కలిసి రాబోతుంది. మీరు ఏ రంగంలో అడుగు పెట్టినా కూడా తిరుగులేని విషయాలను నమోదు చేస్తారు. అది వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏ రంగంలోనైనా సరే మీరు పడుతున్న కష్టానికి చక్కటి ప్రతిఫలం రాబోతూ ఉంది. అవునండి, ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులకు కూడా వేతనం పెరగడంతో పాటు ప్రమోషన్ లభిస్తుంది. అన్ని రకాలుగా శుభ ఫలితాలే కలుగుతాయి. అకస్మాత్తుగా ధనలాభం అనేది ఉంటుంది. వాటిని జాగ్రత్తగా పొదుపు చేసుకోవాలి. ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోవాలండి వృశ్చిక రాశి వారు, మేము చెప్తున్న ప్రతిఫలం అనేది ఎవరైతే నిరంతరం కష్టపడి పనిచేస్తూ కష్టే ఫలి అనే సిద్ధాంతాన్ని నమ్ముకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే కూర్చుని తింటే కొండలనే కరిగిపోతాయండి. అదేవిధంగా ఎటువంటి పని పాట లేకుండా
ఖాళీగా ఉంటూ టైం వేస్ట్ చేస్తూ వృధాగా ఉంటారో అటువంటి వారికి మాత్రం మీకు గ్రహబలం ఎంత మీకు సపోర్ట్ చేస్తున్నా కానీ మీరు ఎలాంటి ప్రయత్నం చెయ్యందే ఆర్థికంగా ఇప్పుడు ఎలా ఉన్నారో ఎప్పటికీ అలానే ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఇది ఈ రాశి అనే కాదండి, ప్రతి ఒక్క రాశికి కూడా వర్తిస్తుంది. వృశ్చిక రాశి అని మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మీకు గ్రహబలం తోడుగా ఉంది కాబట్టి దానికి మీ యొక్క ప్రయత్నం ఎక్కువగా జోడించండి. మీ ప్రయత్నం ఎంతో కొంత ఉంటేనే గ్రహాల అనుకూలత మీకు అదృష్టం అనేది వస్తుంది. మీరు ఎలాంటి ప్రయత్నం చేయకుండా ఉన్న చోటే ఉంటూ ఏదో వచ్చి పడిపోవాలి, అదేవిధంగా మీరేదో మిరాకిల్ జరిగిపోవాలంటే జరగదండి. మీకు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. దేనికి అనుకూలంగా ఉన్నాయి? మీరు ఈ సమయంలో ఏదైనా ప్రయత్నం చేశారు, ఇప్పుడు వ్యాపారం పెట్టాలని ఆలోచన వచ్చింది, మీరు దానికి తగ్గట్టు ప్రయత్నాలు చేశారు, అది వర్కౌట్ అవుతుంది. అంతేగాని కలిసి వస్తుంది కదా అని ఖాళీగా కూర్చుంటే మాత్రం అస్సలు మీరు అనుకున్న విధంగా మాత్రం జరగదండి. గుర్తు పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు వృశ్చిక రాశి వారు. కాబట్టి ఈ సమయంలో మీకు కలిసి వస్తున్నప్పుడు ఏదో ఒక ప్రయత్నం చేయండి, ఏదో ఒకటి సంపాదించాలి, అదేవిధంగా అందరిలాగా బాగుండాలి, సమాజంలో మర్యాదలు రావాలి, కీర్తి ప్రతిష్టలు పెంచుకోవాలి, అనేక రంగాల అనుకూలంగా మీకు పనులు జరుగుతూ ఉండాలి, సంపాదన అనేది పెద్ద స్థాయిలో ఉండాలి. ఈ విధంగా మీరు కళ్ళకు అంటూ ఉన్నప్పుడు జీవితంలో పైకి రావాలనే బాధ్యత మీరు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు గ్రహబల ఈ సమయంలో తోడుగా ఉంది కాబట్టి మీ వంతు ప్రయత్నం చేసి చూడండి, ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతారు వృశ్చిక రాశి వారు. ఈ సమయంలో మీరు అనుకున్న పనులు కూడా సకాలంలో పూర్తవుతాయి. మీరు చేసే పనులు కూడా విజయం సాధిస్తారు. మీకు ఈ సమయంలో కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయండి. ఉద్యోగస్తులకు, అదేవిధంగా వ్యాపారస్తులకు ఆర్థికంగా మీకు బాగుంటుంది. వృత్తిదారులకు ఆదాయం పెరుగుతుంది. వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది చాలా మంచి సమయం. ఆర్థికంగా వృద్ధి ఉంటుంది. పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ఆస్తి కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీ పనులు విజయాన్ని సాధిస్తారు. ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది, చాలా బాగుంటుంది. అనారోగ్యం ఎవరైతే చేసి బాధపడుతూ ఉన్నారో అటువంటి వారికి ఆరోగ్యం కుదుట పడుతుంది. ఇకపోతే ఆగస్టు 9, 10, 11 తారీఖుల్లో వృశ్చిక రాశి వారిని ఒక స్త్రీ వెతుక్కుంటూ వస్తుందండి. మీ ఇంటికి డైరెక్ట్ గా రావడం జరుగుతుంది. అసలు ఇంతకు ఆమె ఎవరు, ఆమె మీకేమవుతుంది, ఆమెకు మీకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, మీ మధ్య ఉన్న బంధం ఏంటి అనేది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. అయితే ఇంతకు వృశ్చిక రాశి వారిని వెతుక్కుంటూ వస్తున్న ఆ స్త్రీ ఎవరు అంటే ఎవరో కాదండి, మిమ్మల్ని విడిచి మీతో గొడవ పడి మిమ్మల్ని వదిలి దూరంగా వెళ్ళిపోయిన మీ భార్య. అవునండి, వృశ్చిక రాశి వారు ఎవరైతే వృశ్చిక రాశి వారి భార్య భర్తలుగా కలివిడిగా ఉండి గొడవలయ్యి విడిపోయి ఉన్నారో, ఎవరికి వారి సెపరేట్ అయి ఉన్నారో, అంటే విడాకులు తీసుకోకుండా ఎవరింట్లో వారు ఉంటూ మీ యొక్క వైఫ్ ఎవరైతే ఉంటారో ఆమె ఈ సమయంలో తిరిగి మళ్ళీ మీ వద్దకు రాబోతుంది. మళ్ళీ మీ మీద ప్రేమ వచ్చి మీ ప్రేమ కావాలని కోరుకుంటూ మీరు కావాలని ఆమె ఈ సమయంలో మీ వద్దకు రాబోతుందండి వృశ్చిక రాశి వారు. అదేవిధంగా మీకు ఈ సమయంలో పిల్లలు ఉన్నట్లయితే గనక వారు గుర్తుకు వచ్చి మీరు గుర్తుకొచ్చి ఫ్యామిలీ కావాలి, మళ్ళీ మనం మున్పట్ల కలిసి ఉండాలి అనే ఉద్దేశంతో, చక్కటి సదుద్దేశంతో ఆమె ఈ సమయంలో మీ ఇంటికి ఖచ్చితంగా వృశ్చిక రాశి వారు మీరు ఈ సమయంలో మీ భార్యను కలుసుకోబోతున్నారు. ఆమె ఈ సమయంలో మీకు దగ్గర కాబోతుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు ఆమె తప్పు తెలుసుకుని మీ ఇంటికి వచ్చింది కాబట్టి ఆమెను మీరు యాక్సెప్ట్ చేశారంటే మీ జీవితం చక్కగా ఉంటుంది. అదేవిధంగా ఆమె వచ్చిన వేళ విశేషం మళ్ళీ మీకు మునుపటి రోజుల కంటే కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇద్దరి మధ్య కూడా అన్యోన్యత పెరుగుతుంది. సో చూసారు కదా వృశ్చిక రాశి వారు ఆగస్టు 9, 10, 11 తారీఖుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేది ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండి గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మరొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.